కోసం ముందు రోజు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు జొన్నలను తీసుకోండి. ఇక్కడ నేను తెల్ల జొన్నలను తీసుకున్నాను. ఈ జొన్నలను బౌల్లోకి వేసిన తర్వాత అదే కప్పుతోటి అరకప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. మినపగుళ్ళు అయితే అరకప్పు తీసుకోవాలి. మినపప్పు బద్దపప్పు అయితే 1 కప్పు వరకు తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని 1కి 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగండి. ఈ కొలత కరెక్ట్గా ఫాలో అయితేనే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసేసి సుమారుగా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి, జొన్నలు మినపప్పు సాఫ్ట్గా నానిపోతాయి. మనం గ్రైండ్ చేసే ముందు ఇదే బౌల్లోకి అరకప్పు వరకు అటుకులను వేసుకోండి. ఇలా అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత నీళ్ళని వంపేసుకుంటూ ఈ జొన్నలను మినపప్పును అటుకులను వేసుకుంటూ కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా గ్రైండ్ చేయండి. అయితే మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా లైట్గా రవ్వ ఉండేటట్టు గ్రైండ్ చేయాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేయండి. చూడండి, కొంచెం నూక ఉంటేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బౌల్లోకి వేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బౌల్ నిండా పిండి వచ్చేసి కింద గిన్నెలో కూడా పడిపోయిందండి. నేను ఆ పిక్ చూపిద్దామంటే నేను లేసేసరికి మా అత్తమ్మ ఈ బౌల్లో అంతా క్లీన్ చేసేసి పెట్టేసింది. అందుకే నేను చూపించలేకపోతున్నాను. పిండి ఫుల్గా పులిసింది అన్నట్టు. ఈ పులిసిన పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసి ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మరీ ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలా అయితేనే ఇడ్లీ మరింత సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ పాత్ర సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని దాంట్లో 1 గ్లాస్ నిండా వాటర్ పోసేయండి. వాటర్ మరిగేటప్పుడే ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉంచండి. ఈలోపు మనము చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్లో 6 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ సాల్ట్, చిన్న చింతపండు రేకులను వేసుకొని పలిసించుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి చట్నీ కొంచెం పల్చగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేశాను. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వాటిని అడ్జస్ట్ చేసుకోండి. ఈ చట్నీ ఇలాగే తిన్నా బాగుంటుంది. దీనికి తాలింపు వేసి కలిపేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. రెగ్యులర్గా ఇలా తాలింపు వేసుకుంటామో ఆ తాలింపు వేసి ఇందులో కలిపేయండి. ఈలోపు ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం చల్లారిన తర్వాతనే ఇడ్లీలను స్టాండ్ నుంచి తీసేయండి. అలా అయితే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, రెగ్యులర్ ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా స్పాంజ్ లాగా వచ్చాయో దానికి ఏ మాత్రం తీసుకోకుండా ఈ జొన్న ఇడ్లీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. అసలు మీ ఇంట్లో పిల్లలకు చెప్పేదాకా కూడా వాళ్ళు జొన్న ఇడ్లీని గుర్తించారండి. అంత టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా డైట్ ఫాలో అయ్యేవారు, షుగర్ పేషెంట్స్ కానీ బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ అని చెప్పొచ్చు. దీంట్లో జొన్నల్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్య ఉన్న వారికి కూడా ఇడ్లీ బెస్ట్. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పరంగా చాలా చాలా మంచిది.